ఓం నమ శివాయ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. పరమ పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో కోటి సోమవారాలు ఎప్పుడు వచ్చిందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. శివకేశవులకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో చేసే స్నానానికి ఇంకా దానాలకు దీపారాజనలకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. సూర్యోదయానికి ముందు నిద్రలేచి కార్తీక దామోదరునికి పూజ చేసుకొని సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రదోషకాలంలో శివయ్యని పూజించడం వల్ల ఒకే మాసంలో శివకేశవులు ఇద్దరి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీళ్ళ స్నానం చేసి నెలంతా దీపారాజన అయితే చేసుకుంటారు. అయితే అందరికీ అలా చేయడం కుదరకపోవచ్చు. అయితే ఈ నెలలో వచ్చే కోటి సోమవారం రోజు గనక ఉదయాన్నే స్నానం చేసి నదీ స్నానం చేసి లేదంటే ఇంట్లో అయినా స్నానం చేసి దీపారాజన వెలిగించి ఉపవాసం కనుక ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం అయితే దక్కుతుంది. ఈ రోజున మనం చేసే ఏ మంచి పని అయినా కోటి రెట్ల ఫలితం అయితే మనకు వస్తుంది. మనకు శ్రవణ నక్షత్రం ఏ రోజునైతే వస్తుందో ఆ రోజునైతే కోటి సోమవారాలుగా జరుపుకుంటాము. మనకు శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చిందంటే 29 అక్టోబర్ 2025 బుధవారం మధ్యాహ్నం 1:35 నుండి 30 అక్టోబర్ 2025 గురువారం మధ్యాహ్నం 2:21 వరకు ఉంటుంది. అయితే మనం సూర్యోదయానికి అయితే ఏ తిథి నక్షత్రం ఉంటుందో దానినే పరిగణనలోకి అయితే తీసుకుంటాం కదా. కాబట్టి మనకు 30 అక్టోబర్ గురువారం నాడున శ్రవణ నక్షత్రం సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజే కోటి సోమవారాలుగా జరుపుకుంటాము. ఈ రోజునైతే మనం చేసే ఏ పని అయినా కోటి రెట్ల ఫలితం అయితే ఉంటుంది. ఎంతో విశేషమైన రోజు ఈరోజు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించుకోవాలి. దేవాలయానికైతే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను ఇంకా తులసిమాలను అయితే ఈ రోజున సమర్పించుకోవాలి. ఇంకా శివపార్వతులను కూడా పూజించుకోవాలి. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి కార్తీక స్నానం చేసి కార్తీక దామోదరునికి పూజ చేసుకున్న తర్వాత రోజంతా ఉపవాసం ఉండి శివకేశవులను తలుచుకుంటూ ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల కోటి రెట్ల ఫలితం అయితే ఉంటుంది. తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. పాలు పళ్ళు మాత్రమే తీసుకొని ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ఉండి సాయంత్రం తులసి కోట దగ్గర ఇంకా ఇంట్లో దీపారాజన చేసిన తర్వాత సాయంత్రం విష్ణాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఈరోజైతే 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ రోజున మీకు కుదిరితే దేవాలయంలో కూడా పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటే చాలా విశేషం. రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని ముగించాలి. ఈ విధంగా అయితే మనం కోటి సోమవారాల రోజున పూజనైతే ఆచరించాలి. చూశారు కదండి, ఈ కార్తీక మాసంలో ఎంతో విశేషమైన కోటి సోమవారాలు ఏ రోజున వచ్చిందో. తెలియని వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మీలో ఎంతో కొంతమందికి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందని అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.